సార్, మావోయిజం ఇంకా అంతం కాలేదు. వెళ్ళిన వాళ్ళు పరమ చెత్త అంటూ ప్రభత్ కుమార్ గారు అయితే కామెంట్స్ చేశారు. ఏమంటారు సార్ దీనిపైన మీరు? అంటే ప్రజలు ఇప్పటికీ బాధల్లోనే ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన. ప్రజలు ఇప్పటికీ బాధల్లోనే ఉన్నారు. అడవుల్లో నుంచి మావోయిస్టులని ఆదివాసీలని ఖాళీ చేయించడానికి ప్రభుత్వానికి ఒక ప్రోగ్రాం ఉంది. వాళ్ళని ఎందుకు ఖాళీ చేయించాలనుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి సహజ వనరులని కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం, వాళ్ళని వెకేట్ చేయటం కోసం ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటి కార్యక్రమం తీసుకుని దాడులు చేస్తున్నారు. ఈ దాడులు పెరుగుతున్నటువంటి క్రమంలో నిర్బంధం కాదు, ఒక రకంగా యుద్ధమే అది. ఈ యుద్ధ తాకిడికి తట్టుకోలేక చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. నిలబడలేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం మంచిదే అంటున్నాడు ఆయన. వెళ్ళిపోవడం వలన నిలబడలేని వాళ్ళు లోపలున్న ప్రమాదమే, వాళ్ళు ఏ క్షణమైనా ఏ ప్రమాదమైనా తలబెట్టవచ్చు. అంటే ధైర్యంగా యుద్ధం చేసేవాడు ఉంటే ఓకే, యుద్ధం చేయలేని వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మంచికే అనుకోవాలి అని చెబుతున్నాడు. ఈయన దాదాపుగా 2011 నుంచి 20 వరకు జైల్లో ఉన్నాడు ఈయన. ఈ ప్రభాత్ కుమార్ అనే ఆయన గయకి చెందినవాడు, బీహార్ గయకి చెందినటువంటి ఎంసీసీ నాయకుడు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ అని ఒకటి ఉండేది అక్కడ. ఆ పార్టీ నాయకుడు ఆయన. ఆ పార్టీ పీపుల్స్ వార్తో మెర్జ్ అయ్యి మావోయిస్టు పార్టీగా ఏర్పడింది. బీహార్లో ఉన్నటువంటి ఎంసీసీ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ, ఇవి రెండు కలిసి 2004లో మెర్జ్ అయ్యి సిపిఐ మావోయిస్టుగా ఏర్పడ్డాయి. ఆ సందర్భంగా ఈ ప్రభాత్ కుమారు పార్టీ పోలిట్ బ్యూరోలోకి, పార్టీ కేంద్ర కమిటీలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన 2011లో అరెస్ట్ అయ్యాడు. భద్రతా దళాలు అరెస్ట్ చేసినాయి ఆయన. అరెస్ట్ చేసి కేసులు పెట్టి లోపలేశారు. దాదాపు లోపలే ఉన్నాడు ఆయన. 20లో ఆయన ఆరోగ్యం బాగోక కోర్టులు కన్సిడర్ చేసి ఆయన్ని విడుదల చేసినాయి. 88 ఏళ్ళు ఆయనకి ఇప్పుడు. ఆయన్ని 82 ఏళ్ల వయసులో వదిలిపెట్టారు. వదిలిపెట్టాక ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ప్రస్తుతం ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు ఆయన అనారోగ్యంతో. ఈ తిరుగుతున్న క్రమంలో ఒక ఛానల్ వాళ్ళు ఆయన అప్రోచ్ అయ్యారు. సమరభూమి అని అక్కడ లోకల్ ఛానల్. ఓకే. వాళ్ళు అప్రోచ్ అయ్యి జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ 88 ఏళ్ల వృద్ధుడు అలా కూర్చుని నెమ్మదిగా తన అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఆయన వివరించాడు. ఈ లొంగుబాటుదారులు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ గమనిస్తున్నాను నేను. అది మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆసన్న కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఈ కేంద్ర కమిటీ నాయకులు అని చెప్పి లొంగిపోయిన వాళ్ళందరూ కూడా పోరాటం అనే కార్యక్రమం నుంచి వైదొలగాలి అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే. వీళ్ళు రకరకాల ప్రలోభాలకి గురై ఉండవచ్చు. అలాగే అరెస్ట్ అయినప్పుడు మీరు జీవించాలనుకుంటున్నారా లేకపోతే ఏమవ్వాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ని వీళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. జీవితాన్ని ఎంచుకున్న వాళ్ళకి లొంగుబాటు తప్ప వేరే మార్గం కనిపించటం లేదు, వేరే మార్గం ఉంచటం లేదు అని చెబుతూ తాను అరెస్ట్ అయినప్పటి పరిస్థితులు, అప్పుడు కోర్టుకు పెట్టడం అనే ఒక ప్రోగ్రాం ఉండేది, ఇప్పుడు కోర్టులకు పెట్టడం అనే ప్రోగ్రాం రద్దు అయిపోయిందని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు కోర్టులకు పెట్టట్లేదు. ఎవరైనా అరెస్ట్ అవ్వగానే నీకు జీవించాలని ఉందా అని అడుగుతున్నారు. జీవించాలని ఉంది అంటే కనుక తీసుకెళ్ళి ప్రభుత్వాధినేతల ముందు హాజరుపరిచి లొంగుబాటు చూపించి ఎస్ఐబి ఆఫీసుల్లోనూ అక్కడ ఉంచి 4 రోజులు ఎంక్వైరీలు చేసుకుని పంపించేస్తున్నారు. లేదు జీవించాలని నేను అనుకోవడం లేదంటే తీసుకెళ్ళి ఏ ఎన్కౌంటర్లోనో తీసేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులు ఇంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చినాయి. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న కార్యక్రమం ఇదే. వాళ్ళు సాధించింది కూడా ఏమీ లేదు, కొన్ని లొంగుబాట్లు తప్ప. లొంగిపోవడం కొంతమంది 4000 మంది లొంగిపోయారని ఆయన చెప్తున్నాడు అమిత్ షా గారు. 4000 మందిలో దాదాపు 2000 మందిని తిరిగి జైళ్ళకి పంపుతున్నాం అనే మాట కూడా చెప్పారు. కేసులు పెడుతున్నారు. అంటే వీళ్ళు బయటకు వచ్చిన ప్రమాదం, లొంగుబాటు అనేది గత్యంతరం లేక లొంగిపోయారు తప్ప వీళ్ళని
పూర్తిగా గ్రాంటెడ్గా తీసుకోవడం కష్టం అని డౌట్ ఉన్నటువంటి వాళ్ళని పంపిస్తున్నారు. తర్వాత ఆయన మొన్న పార్లమెంట్లో చేసిన ప్రకటనలో ఈ లొంగుబాటుకి అంగీకరించని గట్స్ పోరాడే చేవ ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. జనం సమస్యలతో ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేస్తారు. కాబట్టి ఉద్యమాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, పార్టీకి వచ్చిన ప్రమాదం అంతకంటే లేదు. నక్సల్ ముక్త్ భారత్ అంటే సమస్యలు లేని భారత్, సమస్యల ముక్తు భారత్ అనేది నువ్వు చెప్పు. అంతే తప్ప ఉద్యమ రహిత దేశము, విప్లవ రహిత దేశము ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఆ హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ 88 సంవత్సరాల వృద్ధుడు తన అభిప్రాయాలని మీడియా ముందు ఉంచాడు. అంటే ఉంటారు, ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారంటారా సార్? తెలవని వాళ్ళు అంటే లైక్ ట్రాక్ కాని వాళ్ళు, ట్రాక్ కాని వాళ్ళు ఉంటే ఉండవచ్చు, లేరని చెప్పడానికి అవకాశం లేదు. అంటే ప్రభుత్వానికి ఎంత తెలుసో అంతే తెలుసు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే అమిత్ షా గారు నక్సల్ ముక్త్ భారత్ సాధించామని ఆయన చెప్పలేదు పార్లమెంట్లో, ఆయన బస్తర్ మాత్రమే క్లీన్ చేసామని చెప్పాడు. అంటే నక్సల్ ముక్త్ బస్తర్ మాత్రమే సాధించాం, భారత్ సాధించలేదు, ఇంకా అది ఇంకా సాధించాల్సే ఉంది అని వారు కూడా చెప్పారు. ఈయన కూడా అదే చెప్తున్నాడు, ఇది సాధ్యం కాని వ్యవహారం సాధ్యం అని మీరు మాట్లాడుతున్నారు. అంటే బసవరాజు గారు ఉండగా ఓపెన్గా శాంతి చర్చలకి ముందుకు వచ్చాడు ఆయన. ముందుకొచ్చి కాల్పుల విరమణ ప్రకటించండి, ఆయుధాలు పక్కన పెట్టేద్దాం, కూర్చుని మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుందాం అంటే వినలేదు ఈయన. వినకుండా మాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్న పద్ధతిలో వ్యవహరించాడు. ఈ మాటలు లేవు అనే మాట బండి సంజయ్ గారు చెప్పాడు. చెప్పి మాట్లాడటం లేదు, మీరు లొంగిపోతారా లేదు వెళ్ళిపోతారో తేల్చుకోండి, అది మీ గొడవ, మాది కాదు అన్నాడు ఆయన. అంటే అంటే ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తున్న వారి పట్ల మీరు చూపించిన గౌరవం అది. ఆ గౌరవానికి ప్రతిఘటనగా వాళ్ళు నిలబడి ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి మీరు నక్సల్ ముక్త్ భారత్ అనేది సాధ్యమే. ఎలా సాధ్యం? ఈ దేశంలో ప్రజలకి సమస్యలు లేకుండా చూడండి. మీరు చూస్తే ప్రజలు ఆటోమేటిక్గా ఉద్యమాల వైపు వెళ్ళరు. మీరు ప్రజలు ఉద్యమాల్లోకి వెళ్ళేలాగా చేస్తోందే ప్రభుత్వాలు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని షాపులు తీసుకోండి, ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోండి, అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకోండి అని చెప్తే వాళ్ళకి వేరే జీవనోపాధి లేక కదా ఇక్కడికి వచ్చి ఏదో బతుకుతోంది రోడ్డు మీద, ఏదో చిన్న బండి పెట్టుకుని దోశలో మరొకటో వేసుకుని ఆ పూట గడుపుతారు వాళ్ళు. వాళ్ళని నిర్మోహమాటంగా వాళ్ళ టేబుళ్ళు గీబుళ్ళు అన్నీ పతలు కొట్టేసి వాళ్ళని ఆ పని చేసుకొని ఇవ్వకుండా చేయటం అంటే మర్నాడు వాళ్ళ జీవితం ఏమిటి? ఏం చేయాలి వాళ్ళు? ఆ బద్దలు కొట్టిన పోలీసుల్ని కొట్టడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు కదా. ఇలాంటి అనివార్యత క్రియేట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం ప్రజలు ఇచ్చారు అనే దాన్ని మీరు మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడు మేమే అధికారాన్ని సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. దీనికి కారణం ఏమిటి? ఆర్థిక లావాదేవీలు పెరిగిపోతున్నాయి. అంటే అధికారం కోసం డీల్ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ అధికారంలోకి రావడం కోసం కేంద్ర ప్రభుత్వంతో డీల్ సెట్ చేసుకుని కొంత నగదు చెల్లించారు అనే విషయం కూడా బయటకు వచ్చేసింది. అలా డీల్ సెట్ చేసుకుని ఈవీఎం మేనేజ్మెంట్లో మరొకటో చేసి ఒక డ్రామా నడిపి గెలుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రజల ఓటర్ రహిత ఓటింగ్ విధానం, ఈ ఓటర్ రహిత ఓటింగ్ విధానాన్ని పట్టుకొచ్చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రని తీసి పక్కన బారేసి ప్రజల మీద దాడులు చేయడానికి మాకు గ్రాంటెడ్గా మేము అధికారం కొనుక్కుంటున్నప్పుడు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి మేము కార్పొరేట్లకు ఒత్తాసుగా నిలబడతాం. మాకు ప్రజలు ముఖ్యం కాదు, కార్పొరేట్లు ఇచ్చే డబ్బులు ముఖ్యం, కమిషన్లు ముఖ్యం, వాళ్ళ కంపెనీల్లో మాకు ఇచ్చే షేర్లు ముఖ్యం, మేము పెట్టే కంపెనీల్లో వాళ్ళు కొనే షేర్లు ముఖ్యం, మిగిలిన చెత్త అంతా అప్రస్తుతం అని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు చాలా స్పష్టమైన లైన్తో వ్యవహరిస్తున్నారు. అంచేత వాళ్ళకి రోడ్లు క్లీన్గా ఉండాలి. ఎవడు రోడ్ల మీదకి వచ్చి
వ్యాపారాలు చేసుకుంటే సహించరు వీళ్ళు. బతుకు తెరువు ఇవన్నీ తీసి పక్కన పెట్టేయండి. మీరు పరుగు పందెం వ్యవస్థలో ఉన్నాం మనం. పేదరికం అనేది అది మీ చేతకాని తనం వలన మీ జీవితాల్లో ఉంది. మీరు ఏదైనా స్కీమ్ చేసి స్కామ్ చేసి ఎదగండి, అంతే తప్ప నేను పేదవాడిని నాకు ఈ కన్సిడరేషన్ ఇవ్వండి అని అడుక్కోవద్దు. పోటీలోకి రండి, పోటీ పడండి, డబ్బులు సంపాదించుకోండి, లేకపోతే వెళ్ళిపోండి, నిష్క్రమించండి జీవితాల్లోంచి, ప్రమాదం ఏం లేదు అనే ఒక మార్కెట్ సూత్రాన్ని, మార్కెట్ వ్యవస్థ ప్రమోట్ చేసే సూత్రాలని ప్రభుత్వాలు మనకు చెప్తున్నాయి ఇప్పుడు. ఓకే, ఇదొక దారుణమైన పరిస్థితి. ఈ దారుణమైన పరిస్థితికి ఒక రకంగా వెక్స్ అయిపోయే జనాలు అనివార్యంగా చేతిలో ఏ ఆయుధం ఉంటే ఆయుధం పట్టుకుని రోడ్ల మీదకి వస్తారు. ఆ ప్రమాదం పెరుగుతోంది దేశంలో. విప్లవ పరిస్థితులు గతంలో కంటే కూడా ముదురుపాకాన పడుతున్నాయి ఇప్పుడు. ఈ టైంలో ఉద్యమకారుల మీద ప్రెజర్ విపరీతంగా ఉంటుంది. ఆ ప్రెజర్ హ్యాండిల్ చేయలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయటికి. హ్యాండిల్ చేయగలిగినాడు లోపలే ఉన్నాడు. కాబట్టి ఇది ముగిసిపోయిన కథ అని చెప్పడానికి కుదిరే వ్యవహారం కాదు అని ప్రభాత్ కుమార్ గారు చెప్తున్నాడు. అంటే ఇప్పటికీ కూడా చాలా స్పష్టంగా లొంగిపోయిన వాళ్ళలో మెజారిటీ తెలుగు వాళ్ళే ఉన్నారు, అది క్లియరు. ఇప్పటికీ ఎన్సీసీ లీడర్షిప్ ఉంది, వాళ్ళు ఉన్నారు లోపలే. దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఏదో ఉంది ఆయనకి. ఆ జ్ఞానంతో మాట్లాడాడు. ఆయన ఏజ్ పర్మిట్ చేయలేక ఇప్పుడు ఆ జబ్బులు అవన్నీతో తిరుగుతున్నాడు హాస్పిటల్ చుట్టూ. కానీ కమిట్మెంట్ పోలేదు ఆయనకి ఇప్పటికీ స్టిల్ కమిటెడ్గానే ఉన్నాడు ఆ ఏజ్లో కూడా. ఆ కమిట్మెంట్ని మాట్లాడటం ద్వారా కొంతమందినైనా ఇన్స్పైర్ చేయాలనేది ఆయన ఉద్దేశం. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది. అందుకని ప్రభాత్ కుమార్ చెప్పిన మాటల్ని అమిత్ షా గారు ఎలా తీసుకుంటారో చూడాలి ఇప్పుడు.